లేకుండా అనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ నిలుస్తుంది అని చెప్పేసి మా టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అదే నమ్మింది కాబట్టి చేసిండ్రు. సో ఐఎమ్ నాట్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం, కంటెంట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం. సో అలాంటి సబ్జెక్ట్ చేయాలనుకున్నా, కంటెంటే హీరో అవ్వాలి, నేను లాస్ట్ ప్రయారిటీ ఏమి ఉండాలని చెప్పేసి నమ్మి మేము మా టీం అంతా నమ్మి చేసినాము. సో ఈ ఫిలింలో నేను చెప్తున్నా కదా, ఈ ఫిలిం ఎంత బాగుంటుంది అంటే ఈ ఫిలింలో నేను కాకుండా ఇంకెవరు యాక్ట్ చేసినా కూడా ఈ ఫిలిం అంతే బాగుంటుంది, అంతే హిట్ అవుతుంది. సో ఇట్స్ ఆ క్రెడిట్ నాకు 0%, నేను చెప్తున్నాను, నాట్ ఈవెన్ 1%, 0%. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ దట్ ఐ డిడ్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఒక చిన్న యాక్టర్ని పెద్ద యాక్టర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఫిలిం ఇది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈ ఫిలిం గురించి వచ్చేసరికి. సో సతీష్ అన్న అండ్ డైరెక్టర్ నవీన్ గారు వచ్చేసి వెరీ వెరీ కామ్ గోయింగ్. మీరు లాస్ట్ ఈవెంట్ చూసుకున్నట్టు అసలు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు ఇంకా స్లోగా ప్రమోషన్స్ లో పడి ఆ ఫైర్ బయటకు వస్తుంది. సో అది ఇంకా 1% ఆయన ఉన్న ఫైర్ మీరు ఆన్ స్క్రీన్ చూసారు. సో కంటెంట్ నమ్మండి. సో మా మాటలు అవన్నీ సెకండరీ. సో కంటెంట్ నమ్మండి, ట్రైలర్ చూడండి. ఇది ఒక చిన్న ఫిలిం, మాకు ఏదో లక్షల కోటి ప్రమోషన్ బడ్జెట్ ఉండదు. మీకు నిజంగా నచ్చుంటే, మీరు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయ్యి ఉంటే, మీరు కనెక్ట్ అయ్యి ఉంటే 50 మందికి మీ వాట్సాప్ లో ఇది ట్రైలర్ షేర్ చేయండి, వాళ్ళని ఇంకో 50 మందికి షేర్ చేయమని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే దిస్ ఈస్ ద, అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ మాకు అది జీవితం. సో మీకు నిజంగా నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పని చేయండి. నాకు సపోర్ట్ చేసి ఓట్ చేసిన ప్రతి ఒక్కరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రన్నరప్ అయినా అని చెప్పేసి నేను ఫీల్ అయినా కూడా బయటకు వచ్చి చూసిన తర్వాత ఎంతమంది జనాదరణ పొందినా అని చెప్పేసి నేను చాలా సంతోషపడ్డా. వాళ్ళందరికీ చెప్తున్నా. సో నాకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మీరు విపరీతమైన ఓటింగ్ చేశారు. లైక్ నేను బయటకు వచ్చిన తర్వాత వీడియోస్ కానీ మీమ్స్ కానీ అవన్నీ చూస్తుంటే నేను అసలు చాలా సంతోషపడ్డా అనమాట. నాకు కప్పు రావడం రాకపోవడం బిగ్ బాస్ అన్నది చాలా జస్ట్ ఒక 1% ఆఫ్ మై లైఫ్, కానీ అక్కడ సంపాదించుకున్న ప్రజలు అన్నది నాకు 100%. ఎందుకంటే ఒక చిన్న యాక్టర్ వచ్చినప్పుడు, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పుడు ఇది ఒకటే లైఫ్ లో, వాడికి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, వాడి దగ్గర ఎంత లైక్ 100 రూపాయలు బేస్డ్ ఆన్ లైక్ ట్రూ ఇన్సిడెంట్స్ అయి ఉండాలని చెప్పేసి అనుకొని ఈ స్టోరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటే సిట్టింగ్ లో హీఈస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ ఐ వెంట్ టు, అండ్ ఆయన ఒక్కటే సిట్టింగ్ లో ఓకే చేసిండు. హ్యాట్స్ ఆఫ్ చేసుకుంటూ ఉంటారు, లాజిక్ వెతుకుతూ ఉంటారు. ఈ హీరో మార్కెట్ లేదు, ఆ హీరో మార్కెట్ లేదు అని వినిపిస్తుంటది. ఒక సినిమా చేయకపోతే మార్కెట్ ఎట్లా వస్తుంది ఫస్ట్? సో సింపుల్ లాజిక్ నమ్మి, అది ఆయన దృఢమైన నమ్మకం. అంటే ఎప్పుడైనా కొత్త వెళ్ళి ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టిండు, నేను కూడా వెళ్తామా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి, వాడి ఫ్రెండ్స్ ఒప్పించడానికి, లేకుంటే వాడు ఒప్పించుకొని ఒక ముందడుగు వేయడానికి చాలా దృఢంగా దోహదపడుతుంది. సో ఈ చాలా చిన్న వాళ్ళ మేమందరము, కానీ ఈ కంటెంట్ చాలా పెద్దది, అదే మమ్మల్ని పైకి తీసుకెళ్తుందని చెప్పేసి నమ్ముతున్నా.